ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ. ఈరోజు మనము మార్చి మాస ఫలితాలలో అంతర్భాగంగా అన్ని పక్షాలకు ఈ పక్షంలో జరుగు అలాగే మాసంలో జరుగు మార్పులను, గ్రహాల అనుకూలతను, వ్యతిరేకతను చూసుకొని భావాలు విశ్లేషించటము, ఏది మనకు మంచిగా జరుగుతుంది చెడగా జరుగుతుంది తెలుసుకుందాము. గ్రహస్థితి తీసుకున్నట్లయితే శుక్రుడు వచ్చేసి మేషరాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మిథున రాశి సంచారం వక్రత్యాగం అయిపోయింది. కేతువు చంద్రుడు వచ్చేసి సింహరాశి సంచరిస్తున్నారు. కుజుడు రాహువు బుధుడు వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో సంచరిస్తున్నాడు. శని రవి శుక్రుడు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. అలాగే ఈ యొక్క మనకు 1వ తేదీ మార్చి మాసమున మీనంలోకి శుక్రుడు వచ్చాడు. ఆ మాసం మొత్తం అక్కడే ఉన్నాడు. అలాగే 14/3/26 మిథునంలో గురువు వక్రత్యాగమయ్యాడు. 14/4/26 రవి మీనరాశిలోకి రవి వచ్చారు. 25/3/26 మేషరాశిలోకి శుక్రుడు వచ్చారు. నెక్స్ట్ మీనరాశి మీన లగ్నం తీసుకున్నట్లయితే మీకు వచ్చేసి మీ రాశాధిపతి దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు సప్తమంలో చతుర్థంలో ఉన్నారు. ఈయన చతుర్థంలో ఉండడం పెద్దగా యోగించదు, కానీ మీకు 2వ ఇంట్లో 3వ ఇంటి అధిపతి అలాగే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఉన్నారు. ఈయన కూడా 50-50 ఇచ్చే అవకాశం ఉంది. ఎలాంటి విషయాలు మ్యారిటల్ విషయం అయితే కంక్లూజన్కి వస్తాయి. ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారో తద్మూలకంగా మీరు చక్కగా భవిష్యత్తు జాగడానికి మీకు చాలా గ్రహాలు యోగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శుభుడు చాలా శుభాలను కలగజేసే గ్రహం కాబట్టి కుటుంబంలో కావచ్చు, వారసత్వ ఆస్తులలో కావచ్చు, ఇవన్నీ కూడా మీనరాశి వారికి ఇబ్బందికి లేకుండా ముందుకు జరిగిపోతాయి. పెద్దవాళ్ళ విషయంలో కేర్ఫుల్గా ఉండటానికి మీకు తగిన ఆలోచనలు వస్తాయి. మూలకంగా మీరు చక్కని డెసిషన్ తీసుకుంటారు. ఆ డెసిషన్తో మీరు ముందుకేసే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఇన్ని రోజుల నుంచి మీరు చేస్తున్న ప్రతి ఫలితం కూడాను మంచి జరుగుతుందని మీరు చక్కగా ఆలోచించండి, అలాగే ఆశించండి. గురువు మాత్రం చాలా చక్కగా ఉన్నాడు. ఆయనకు ఇప్పటికే వక్రత్యాగం అయిపోయింది. ఇంకా మీకు ఇప్పటి నుంచి మంచి రోజులు వచ్చినాయని చెప్పుకోవచ్చు. వక్రకాలంలో ఆయన చాలా మనకు నెగటివ్ ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు ఆ నెగటివ్ పోయింది. ఈ వక్రత్యాగం అయిపోయి ముందుకు వస్తారు. ఈయన జూన్ నుంచి తర్వాత ఇంకా సింహంలోకి వెళ్తారు. కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ సింహంలోకి వచ్చి సింహంలో నుంచి మరలా ఆయన మిథునంలోకి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతారు. అక్కడే సంవత్సరాంతం వచ్చే ఉగాది వరకు కూడా అక్కడే ఉంటారు. స్వస్తి.